జనగామ జిల్లా గంగాపురంలో అంత్యక్రియలు పూర్తి చేసిన డెడ్ బాడీకి పోస్టు మార్టం చేశారు పోలీసులు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గంగాపురానికి చెందిన సురేష్ గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో పెయింటింగ్ పనిచేస్తున్నాడు. ఈ నెల 12న అనారోగ్యంతో మృతి చెందడంతో హైదరాబాద్ దమ్మాయిగూడ నుంచి స్వగ్రామం గంగాపురం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు డెడ్ బాడీని తీసుకువచ్చారు. మృతుడి ఒంటిపై గాయాలు గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పరిధిలోకి రాదన్నారు బచ్చన్నపేట పోలీసులు. అంత్యక్రియలు చేసిన తరువాత హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది మృతుడి తల్లి లక్ష్మి. మృతుడి భార్య అక్క బావతో కలిసి కొట్టి చంపినట్లు ఫిర్యాదులో తెలిపారు. దీంతో డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు జవహర్ నగర్ ఎస్ఐ వేణుమాధవ్. ఉన్నాడట నా పెద్ద కొడుకు. ఇట్లా తమ్ముడు మాట్లాడతలేడు బిడ్డ చూసేతానికి వరకు చనిపోయాడు. చనిపోగానే అప్పటికే దవాఖాన తీసుకుపోతాను ఆంబులెన్స్ తీసుకొచ్చే వరకు ఆంబులెన్స్ అయిన వచ్చి డాక్టర్ వచ్చి చూసే వరకు ఏముందమ్మా చనిపోయాడు అనగానే ఇక నా కొడుకు వరకు చనిపోయాడు. నా కోడలు మొత్తుకుంటా కొట్టుకుంటా ఆయనతో ఉండొద్దని ఇక పోరగాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇళ్ళు ఇక 2 ఆటోలు మాట్లాడుకొని వేసుకొని వచ్చు. నా బిడ్డ కూడా దీన్ని కొట్టింది చచ్చిపోయినా పెళ్ళ ఇక కొట్టినాక పోలీస్ స్టేషన్ పోదాం పని అందరు కూడా పోయే వరకు ఇక అన్ని తయారు చేసినాక ఎందుకని ఏసయ్య సరే పెట్టుకోపోయింది. తర్వాత మాట్లాడదాం తీయన వరకు వాళ్ళు పెట్టేసారు. అప్పటిదప్పుడే చెప్పం కారుతూనే ఉండే ముక్కులకి. మీకు ఎవరి మీద అనుమానం ఉన్నది? వాళ్ళ అక్క ఏళ్ళ మీద ఉన్నాయి. ఎంతమంది వాళ్ళు? ఇప్పుడు దామతోటి 4, ఒక బావ 3 అక్కలు ఈమె. ఇక వాళ్ళతోటి అనుమానం నాకు. ఈ బచ్చన్నపేట పరిధిలోని రంగాపూర్ అనే విలేజ్ పరిధిలో ఒక పర్సన్ ఆ బాడీ ఇట్లా చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి మాకు 17వ తారీఖు సాయంత్రం కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేసి మేము ఏదైతే స్పాట్ పిఎంఈ చేయించడం కోసమని ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. తదుపరి ఏదైనా మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మేము చర్య తీసుకుంటాం.